సామాజిక రుగ్మతల్ని, ఆలోచన విధానాన్ని ప్రతి అంశం పట్ల ప్రతి మనిషి ఏ మాట మాట్లాడే ముందు, ఏ పని చేసే ముందు ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకొని ఈ నిర్ణయం అవసరమా కాదని, అది చిన్న అయినా పెద్ద అయినా ఉద్యోగం అయినా వ్యాపారైనా విద్యార్థి అయినా రైతు అయినా ఒకసారి ఆలోచన చేస్తే ఈనాడు ఈ యొక్క పరిస్థితి ఇంత దిగజార పరిస్థితి ఉండదు. కాబట్టి అందుకనే నా శాఖ మీకందరూ తెలిసి ఎక్సైజ్ శాఖ, టూరిజం, కల్చర్ అండ్ ఆర్కియాలజీ. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సందర్భంలో ప్రొఫెసర్ కాసిం నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచిండు. ఒక సందర్భంలో పిలిచిన సందర్భంలో జూపల్లి గారు ఎట్లా సమర్థించుకుంటారో, ఒకవైపున ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. ప్రొహిబిషన్ అంటే మద్యపాన నిషేధం, ఎక్సైజ్ అంటే మందులావుడు. ఈ రెండింటి ఎట్లా సమర్థిస్తున్నారని ప్రశ్నించిండు. నేను మైక్ తీసుకుని మాట్లాడినా. ప్రొహిబిషన్ అనే దానికి ఆ బాటల్ పైన మద్యపానము ఆరోగ్యానికి హానికరం అనే కింద దానికి లేబుల్ వేస్తాం. మద్యపానం అంటే ఎక్సైజ్ అంటే బాటిల్ పెడతాం. కాసిం గారికి మర్చిపోయినట్టుంది. నాకు కల్చరల్ శాఖ ఒకటి ఉంది. కల్చర్ అంటే ఆటపాటల మంత్రి అనుకుంటారు అందరూ. కల్చర్ అంటే ఆటపాటలే కాదు, కల్చర్ అంటే సంస్కృతి. సంస్కృతి అంటే జీవన విధానం, ఆలోచన విధానం. అందుకే ఆ శాఖ ద్వారా మనిషి యొక్క మానసిక స్థితిని బాటలు ఎదురుగా పెట్టినా కూడా తాగకుండా చేసేటువంటి మానసిక స్థితిని ఆ స్థాయికి తీసుకెళ్తాను. అందుకే నేను మాట్లాడి చెప్పేది కూడా మీకు ఏంటంటే, ఈ యొక్క సామాజిక రుగ్మతలను రూపుమాపడం కోసమే ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచనతోటి నేను చాలా సందర్భాలు చెప్పినాం. కొందరు కవుల్ని, కళాకారులు పిలిచి మీటింగ్లు ఏర్పాటు చేసి సలహా సూచనలు అడిగినాం. అందుకే ఈ యొక్క రుగ్మతలు పోవడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకునే కార్యక్రమం చేస్తాను. దాని పేరే ప్రభాత భేరి. ప్రభాత భేరి అంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పొద్దున్నే భూమండలి జెండా పట్టుకొని గల్లీ తిరుగుతూ ఆనాడు జాతీయ గీతాలు, మహానుభావుల పాటలు పాడేది. ప్రభాత భేరి. భేరి అంటే భోగించడం, అంతేనా? నాకంటే నేనంటే పండితుని కాదు, నేను అంత గొప్పగా మాట్లాడలేను. కాబట్టి ఆ ప్రభాతం అంటే ఉదయం సూర్యోదయ సందర్భం. సో ప్రభాతం అంటే భేరి భోగించే కార్యక్రమం. కాబట్టి ఈ ప్రభాత భేరి ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో రుగ్మతలు ఎన్నో ఉన్నాయి. తాగుడు కావచ్చు, అట్లాగే డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, సెంటు గుంట కోసం కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. ఓకే, డబ్బుల కోసం ఏ దురాగతానికి ఒడిగడతా ఉన్నారు. మహిళల పైన అఘాయిత్యాలు కావచ్చు, అత్యాచారాలు, రకరకాల ఇట్లా ఒకటి కాదు 100 రకాల రుగ్మతలు ఉన్నాయి. ఆ రుగ్మతలు కూడా లిస్టు కూడా చేయడం జరిగింది. ఆ పుస్తకంలో కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఒకటి ప్రభాత పుస్తకం కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఇంకా బయట పెట్టలేదని. మన యొక్క కళ మీరందరికీ కూడా సంస్కృతి సాధక కళాకారులు కూడా ఏం చెప్తామంటే, ఈ అన్ని అంశాలు మీరు తీసుకొని చాలా అద్భుతంగా మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేకంగా పేరు అభినందిస్తా ఉన్నా. మీ అందరూ కూడా ఒక్కొక్కరు ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే సమాజంలో ఒక ఆలోచన విధానంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా పాట ద్వారా, ఆట ద్వారా, మాట ద్వారా మాత్రమే మనం మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చగలుగుతాం, మనుషుల్ని సంఘటన చేయగలుగుతాం, జీవన విధానాన్ని మార్చగలుగుతాం. కాబట్టి ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో 4 కోట్ల ప్రజలను సంఘటన చేయగలిగినో అదే స్ఫూర్తితో, అందుకే నేను ఇంతకుముందు మాట్లాడి చెప్పిన, జీతం ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. మిగతా సమయాన్ని కూడా మీకు వ్యాపారాల, ఉద్యోగాల, దాంతోపాటుగా ఇతర వ్యవసాయ పనులు ఉంటే చేసుకోండి. కానీ ఒక నిమిషం కూడా వృధా కాకుండా ఏదో రకంగా సమాజానికి ఉపయోగపడాలి. మీరు ఉట్టు ఉండడం మీకు ఏమి రాదు. కాబట్టి అందుకే ఆలోచన చేసి మీరు ఒక ఉద్యోగులుగా, సాంస్కృతిక సారథి కళాకారులుగానే మాత్రమే కాకుండా సమాజంలో మీకు ఒక మేధాశక్తి ఉన్నవాళ్ళు కాబట్టి, మీకు నైపుణ్యం ఉన్నవాళ్ళు కాబట్టి సమాజం యొక్క దిశను మార్చే స్థాయికి తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా ఈ రుగ్మతను ఒక్కొక్కరు రుగ్మత తీసుకొని ఏ విధంగా దీన్ని రచిస్తే, ఏ విధంగా నటిస్తే, ఏ విధంగా పాడితే, ఏ విధంగా ఆడితే ఆ రక్తి కట్టే పరిస్థితి వచ్చి ఆ యొక్క మార్పు ఆలోచనకు మీకు బీజం వేసే వాళ్ళందరూ ఆ విధంగా మీరు తయారు చేయండి. ఎవరు గొప్పగా తయారు చేస్తే తప్పకుండా వాళ్ళు కూడా ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ అని పెట్టి రకరకాల ప్రైజులు పెట్టి
అది 50,000, 1,00,000, 2,00,000, 4,00,000, 5,00,000 ఆ ప్రైజులు కూడా అనౌన్స్ చేసే కార్యక్రమం చేస్తూ ఇలా సాంస్కృతిక సాధక కళాకారులే కాకుండా బయట వాళ్ళు కూడా లేని వాళ్ళు చాలా మంది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు వాళ్ళు అనకుండా ఎవరు అందరం కలిసి కట్టుగా చేసే కార్యక్రమం కాబట్టి ఆ దిశగా మీరు నడుము బిగించండి.